రైట్. ఇది విమానాల్లో ప్రయాణించే వాళ్ళకి కదా, సో మాకేంటి మేము ఇంట్లో ఉండేవాళ్ళం అనుకోకండి. ఎందుకంటే పశ్చిమాసియాలో యుద్ధం వేళ భారత్లోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. 19 కేజీల ఎల్పిజి కమర్షియల్ సిలిండర్పై ₹195.50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. నెల రోజుల వ్యవధిలో కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధరలు పెరగటం ఇది రెండోసారి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఎల్పిజి కొరత ఉండటంతో గత నెలలోనే ₹115 పెంచాయి. ఇప్పుడు మళ్ళీ ₹195 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ఆయిల్ కంపెనీలు. పెరిగిన ధరలతో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ₹2,075.50కి చేరింది. డొమెస్టిక్ సిలిండర్ల రేట్లో మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు. సిలిండర్ల ధరల పెంపు హోటళ్లు, రెస్టారెంట్స్, పరిశ్రమల వంటి కమర్షియల్ రంగంపై ప్రభావం చూపుతోంది. గృహ వినియోగదారులకు మాత్రం తాత్కాలికంగా ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించింది. ఎల్పిజి మార్కెట్లో మార్పులు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి. రైట్. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ న్యూఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. సో వార్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఇక్కడ మన భారతదేశంలో ప్రతి ఒక్క రంగంపై చూపిస్తుంది, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ అనే దానికి. ప్రస్తుతం ఎల్పిజి ధరలు ఏకంగా ₹195 పెంచారని తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఇరాన్ యుద్ధ ప్రభావం అన్ని రంగాలపైన పడుతుంది. సో ఈరోజు ఏకంగా కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ పైన ఏకంగా ధరను ₹195 పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. గత నెలలోనే దీనికి సంబంధించి మనం చూస్తే గత నెలలోనే దాదాపు ₹155 వరకు కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది. సో తాజాగా మరోసారి ₹195 పెరగడంతో హైదరాబాద్లో కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర ₹2,320కి చేరుకుంది. సో ఢిల్లీలో దీని ధర ₹2,078 చేరుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి కమర్షియల్ వాణిజ్య అవసరాలకు ఉపయోగించేటువంటి గ్యాస్ పైన భారీ ఎత్తున వాతలు పెట్టింది చమురు కంపెనీలు. సో ఆ నేపథ్యంలో డెఫినెట్గా వాణిజ్య అవసరాలకు సంబంధించినటువంటి గ్యాస్ వినియోగించేటువంటి హోటల్ ఇండస్ట్రీ ఆ భారాన్ని వినియోగదారులపైన వేసేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఇంకోవైపు గత నెలలోనే ఇటు పెట్రోల్, డీజిల్కి సంబంధించినటువంటి దిగుమతి సుంకాలను కేంద్ర ప్రభుత్వం తగ్గించడం ద్వారా పెట్రోల్, డీజిల్ పైన ఎలాంటి భారం ప్రజలపైన పడకుండా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. అలాగే ఇటు గృహ అవసరాలకు సంబంధించి గత నెలలోనే దాదాపు ₹60 గృహ అవసరాలకు సంబంధించినటువంటి సిలిండర్ ధర గత నెలలో పెంచింది. సో ఆ నేపథ్యంలో మరోసారి గృహ అవసరాలకు సంబంధించినటువంటి సిలిండర్ ధరను పెంచేటువంటి సాహసం చమురు కంపెనీలు చేయలేదు. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్ ధరలు, చమురు ధరలు చూస్తే ఇరాన్ యుద్ధం కంటే ముందు ఉన్నటువంటి ధరలు పోలిస్తే దాదాపు 50% ధరలు పెరిగాయి. సో ఆ నేపథ్యంలోనే ఆ భారాన్ని వినియోగదారులపైన చమురు కంపెనీలు వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో పక్కనున్నటువంటి దేశాలని కూడా రెట్టింపు పెంచాయని ప్రభుత్వం చెప్తుంది. అయినప్పటికీ తాము సామాన్యులను దృష్టిలో ఉంచుకొని గృహ అవసరాలకు సంబంధించినటువంటి సిలిండర్ పైన ధర పెంచట్లేదు, కేవలం కమర్షియల్ పైన పెంచుతున్నామని ప్రభుత్వం వివరణ ఇస్తుంది. సో డెఫినెట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్నారు. సో దీని ఎఫెక్ట్ చాలా లాంగ్ టర్మ్ ఉండేటువంటి అవకాశం ఉందని. అలాగే ఇంకోవైపు మనం చూస్తున్నాం, ఇరాన్ యుద్ధాన్ని 3 వారాల్లో ముగిస్తామని చెప్పి కూడా ట్రంప్ చెప్తున్నారు. సో ట్రంప్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు స్టాక్ మార్కెట్స్ కూడా ఈరోజు కొంత పుంజుకున్నటువంటి పరిస్థితి. సో రాబోయే రోజుల్లో ఇరాన్ యుద్ధం కనుక ముగిస్తే మళ్ళీ కొంత ఉపశమనం వినియోగదారులకు లభించేటువంటి అవకాశం ఉంటుంది. హరి, అయితే విమాన ఇంధన ధరలు సైతం పెరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే అది ప్యాసింజర్ ఫ్లైట్స్కి కాదు, అన్స్కెడ్యూల్ ఫ్లైట్స్కి అనే ఒక వివరణ ఇచ్చింది కేంద్రం. కేవలం 8.6 మాత్రమే ప్యాసింజర్ ఫ్లైట్స్ అంటూ చెప్తుంది. రైట్. మరోవైపు గ్యాస్ ధరలు ఒకసారి చూసుకుంటే లాస్ట్ వీక్ మనం 1000 మెట్రిక్ టన్నుల గ్యాస్ యథావిధిగా భారత్కు వస్తుంది, ఎలాంటి ఇబ్బంది పడనక్కర్లేదు అని కేంద్రం చెప్తోంది, వార్తలు చెప్తున్నాయి. ఇటు మ్యాంగ్లూరు అవ్వచ్చు, ఇటు వైజాగ్ అవ్వచ్చు, అటు గుజరాత్, ఇలా పోర్ట్లకి షిప్స్ భారీ ఎత్తున స్టాక్ తీసుకొని వస్తుంది. మరి ఎందుకు ఈ ధరలు పెరిగినట్టు? ఇది ఎవరికి లబ్ధి చేకూరుస్తుంది? వివరణ ఏదన్నా ఇవ్వగలరా కేంద్రం? అంటే సప్లైలో ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం చూడగలుగుతుంది. కానీ సప్లైతో పాటు మార్కెట్లో ఉన్నటువంటి చమురు ధరకు అనుగుణంగానే ఈ కంపెనీలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒకవైపు మనం చూసాము, డాలర్తో రూపాయి వ్యత్యాసం కనుక చూస్తే ఏకంగా ₹96 చేరింది. సో అంతకంటే ముందు, యుద్ధం కంటే ముందు దాదాపు ₹90-89 మధ్యలో ఉన్నటువంటి డాలర్ విలువ ఏకంగా ఇప్పుడు ₹96 చేరింది. సో ఎక్కువ బిల్స్ చమురు కంపెనీలు పే చేయాల్సి ఉంది. అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు కూడా చాలా భారీ ఎత్తున దాదాపు 50% మార్కెట్లో పెరిగాయి. సో పెరిగినటువంటి ధరలకే చమురు కంపెనీలు వాటన్నిటిని కూడా అక్వైర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ధరల వ్యత్యాసం నేపథ్యంలో ఆ ధరలన్నీ కూడా వాటిపై వినియోగదారులపైన వేస్తున్నారు. సప్లైకి మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గల్ఫ్ దేశాలతోనూ ఇరాన్తో స్వయంగా మాట్లాడుతూ ఇండియాకు వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్కు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా నిరాటంకంగా సప్లై జరిగే విధంగా మాత్రం
భారత్ చర్యలు తీసుకోగలుగుతుంది. కానీ ప్రపంచ మార్కెట్లో ఉన్నటువంటి చమురు ధరలు పెరగడంతో ఆ ధరలకే కంపెనీలు కొనుగోలు చేయాల్సి వస్తుంది. సో ఆ కంపెనీలు కొనుగోలు చేసినటువంటి ఆ భారం వినియోగదారులపైన వేస్తున్నారు. హరి, రైట్. అయితే ప్రస్తుతానికైతే పెట్రోల్ డీజిల్ ధరలు యథావిధిగానే ఉన్నాయి, అవి పెంచలేదు అని చెప్తున్నప్పటికీ ఆ ప్రమాదంలో ఆ సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నా రానున్న రోజుల్లో ఈ ధరలు కూడా పెరిగే అవకాశం ఏదైనా ఉందా? జస్ట్ టు అలర్ట్ ద వ్యూవర్స్. అంటే ప్రస్తుతానికైతే పెట్రోల్ డీజిల్ పైన ధరలు పెంచకుండా, సామాన్యుడి పైన భారం వేయకుండా కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పూర్తిగా మినహాయించింది. డీజిల్ పైన కంప్లీట్గా జీరో చేసింది. అలాగే పెట్రోల్ పైన కూడా దాదాపు 13% సుంకాన్ని తగ్గించింది. సో ఆ పెరుగుతున్నటువంటి భారాన్ని కేంద్ర ప్రభుత్వం పన్నులను మినహాయించుకోవడం ద్వారా కొంత ఆ కంపెనీలకు ఉపశమనం కలిగించాయి. సో దాని కారణంగానే కంపెనీలు ఇప్పటివరకు ఏం పెంచలేదు పెట్రోల్ డీజిల్. కానీ ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. సో 5 రాష్ట్రాల ఎన్నికలు ఈ నెలాఖరుతో ముగుస్తాయి. సో ఆ నెలాఖరు ముగిసిన తర్వాత పెట్రోల్ డీజిల్ వాత సామాన్య ప్రజలకు కూడా ఉంటుందనేటువంటి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. హరి, రైట్. మరోవైపు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి యూఎస్ కూడా ఓకే అనింది. ఆ శాంక్షన్స్ అన్నీ ఏమి కూడా కేవలం భారతే కాదు, చాలా కంట్రీస్ కూడా పట్టించుకోని ప్రస్తుత సిచ్యువేషన్లో రష్యా నుంచి వస్తున్న ఈ చమురు ఎంతైతే ఉందో ఇది మనకి సరిపోయే స్థితిలో ఉందా? ఇరాన్ నుంచి అనుకున్న స్థాయిలో రాకపోవడం దాని ఇంపాక్ట్ ఏమన్నా కనిపిస్తోందా వెంకటేష్? కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు ఈ చమురు నిల్వలకు సంబంధించి ప్రతిరోజు అప్డేట్ ఇస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి నిల్వల ప్రకారం చూస్తే దాదాపు 2 నెలలకు సంబంధించినటువంటి ఎమర్జెన్సీ నిల్వలు భారత్ వద్ద ఉన్నాయి. సో చమురుకు, క్రూడ్ ఆయిల్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు, సరిపోయినన్ని నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఉన్నటువంటి సమస్యల అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరిగింది. సో దాని ఫలితం మనం చూసాం, ఇటు కువైట్లో కానీ, ఖతార్లో కానీ అనేక దేశాల నుంచి మనం సప్లై తీసుకుంటుంటాం. అక్కడ అనేక చోట్ల ఇరాన్ బాంబులు వేసినటువంటి కారణంగా చాలా చోట్ల వాటికి సంబంధించినటువంటి సప్లై కూడా ఆగిపోయింది, మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయినటువంటి పరిస్థితి. సో దాని ఫలితంగా అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధర పెరిగింది. అలాగే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి ముడి చమురు ధర కూడా పెరిగినటువంటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎఫెక్ట్ ఇండియా పైన కూడా కనబడుతుంది. సో సప్లై కంప్లీట్గా వస్తుంది కాబట్టి నిల్వలు 2 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.